హాయ్ హలో అందరూ బాగున్నారా? ఇదిగోండి ఏం లేదండి, ఇవాళ ఏంటంటే ఒక సైట్కి వెళ్తుంటే మధ్యలో ఈ ఫామ్ కనిపించింది. అంజీరా, ములక్కాయలు, మామిడికాయలు, ఖర్జూరాలు, ఇంకా ఇంకేంటి ఈతకాయలు. అసలు ఆ చెట్టు చూడటం నేను షాక్ ఇక్కడ యూఏఈలో. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది అంజీరా చెట్టుకు ఎంత బాగుందో అసలు చూడటానికి కూడా భలే ఉంది. చిన్న చిన్న చెట్లు వాళ్ళు అన్ని మొక్కలు పెంచుతున్నారు. అదిగోండి ఈత చెట్టు. మరి నాకైతే ఇది ఈత చెట్టులాగా కనిపించింది. మీకు ఎట్లా కనిపించిందో చెప్పండి. నాకైతే ఇది ఖర్జూరం చెట్టులాగా అయితే కనిపించట్లేదు, ఈత చెట్టులానే ఉంది. మరి నాకు కానీ ఇక్కడ ఒక విషయం మీకు ముందు దొరికిద్ది. అదేందో తెలుసా? కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ కూడా వేప చెట్లు అనమాట. ఇక్కడ వేప చెట్లు బాగా పెంచుతారు. ఫస్ట్లో వచ్చిన కొత్తలో దుబాయ్లో చూసి అక్కడ మళ్ళీ ఇక్కడ ఈ చెట్టు ఏందో తెలుసా మీకు? బాదం చెట్టు అండి. అదే అండి ఆల్మండ్ అంటారు కదా, అది కూడా పంట ఎక్కువ ఉంది. ఒక లైన్ అంతా బాదం, ఒక లైన్ అంతా ఖర్జూరాలు, ఒక లైన్ అంతా మామిడికాయలు, ఒక లైన్ అంతా ఏమో ఇంకో రకం మామిడికాయలు, ఆ పక్కనేమో ఇంకో రకం మామిడికాయలు. అట్లా ఎన్ని రకాలు ఉన్నాయో. ఓ చోట అంజీరా, ఓ చోట ఏమో ఈత చెట్లు. అదిగోండి మామిడి చెట్టు ఆకు. మీ న్యాచురల్ కాదా అని చెప్పి డౌట్ వచ్చి చూస్తున్నా. పూలకుండి కట్టినట్టు కట్టేశారు అసలు. అదిగోండి ఫామ్ ఇదంతా. ఎంత బాగుందో చూడండి అసలు అంజీరా చెట్లు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి అస్సలు ఒక వింత విచిత్రమైంది కనిపించింది. మొత్తం వాటర్ సప్లై అంతా ఇచ్చి జాగ్రత్త మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు చెట్లకి చాలా విలువిస్తారండి. మనలాగా మన వాళ్ళు కూడా ఫార్మింగ్ అంటే ఎంత ఇష్టమో అంత బాగా చేస్తారు. వీళ్ళు కూడా ఎంత ఖర్చు పెట్టి చేస్తారు. అంజీరా ఫస్ట్లో ఉన్నట్టుంది. తుంచకూడదు, ఏం చేయకూడదు, మనం అన్నీ అంతే ఉంచాలి. అదిగోండి ఈ లైన్ అంతా ఈత చెట్లు అట్టుంది. అది మీకు ఇవన్నీ ఇంకా ఏమేం కావాలి, ఎక్కడెక్కడ ప్లేస్లు ఎలా ఉంటాయి, ఫామ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు అదిగోండి లోపలికి వచ్చి గుడారాలు వేసుకొని ఉంటారు. వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. చక్కగా అలాంటి టైంలో రోడ్డు లోపల అదిగోండి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కటి బాగా పెద్దవి పెంచి. ఇదిగోండి వేప చెట్టు అని చెప్పా కదా, ఇదిగోండి ఇదే నేను చెప్పిన స్పెషల్. ఏంటి అనుకున్నారు ఇది ఏంటనేది మీరే చెప్పండి. మంకీయా, కొండముచ్చా, ఏంది? ఎంత సేపడి ముడ్డే చూపిస్తుంది ఇది. పొరా అంటది అదేమన్నంటే. అదిగోండి ఏమన్నట్లా పాపం. కుయ్యి చిక్ 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 అని పిలిచిన కూడా కుయ్ 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 కుయ్. బాయ్ బాయ్, ఇంకెళ్ళొస్తా బాయ్. సరిపో ఇంకా రావద్దులే బాగుంటుంది. పోరాడి ఇన్నిసార్లు చెప్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఐటెం వచ్చింది అదే ఫామ్లో. అందరికీ చాలా ఇష్టమైంది, ఎంతో బాగా ఈ దేశంలో పెంచుకునే ఐటెం ఇదే అండి. పిల్లులు, కోతులు అవి దొరకటం కష్టం, అసలు కనిపించడమే రేరు. అట్లాంటి పిల్లులు కూడా వీళ్ళు పెంచుతున్నారు. అట్లాంటి వాళ్ళు మరి పిల్లులు పెంచకుండా ఉంటుంది. అది కూడా నల్ల పిల్లి గప్పును పడుకొని తింటుంది ఆ మూలకెళ్ళి. బాయ్ చెప్పాము, ఇంకెళ్ళిపోవటమే. బాయ్ బాయ్. ఇదిగోండి ఖర్జూరం చెట్టు బాగుంది కదా. ఇప్పుడు మంచి ఫోటో దిద్దాం, ఆగండి ఫోటో దిగుదామా? కొంచెం ముందుకెళ్ళినా దిగుదాం. ఇదిగోండి ఇదేంది? బాదం ఆల్మండ్. ఇంకో బాదం ఆల్మండ్ వచ్చింది. అదిగోండి వీళ్ళు రూటింగ్ చేస్తున్నట్టున్నారు. వీటిని అన్ని మొక్కలుగా తీసి ఇవ్వటానికి నర్సరీ నడుపుతారేమో మరి. ఇదిగోండి ఇక్కడే మనం ఒక సెల్ఫీ లాంటిది దిగబోతున్నాం ఇప్పుడు. పైనేమో వేప చెట్టు, ఇదేమో ఖర్జూరం చెట్టు తిందగా అద్దుగా. ఫేస్ కొంచెం బాగాలేదులేండి, సైట్కి వచ్చా కదా పొద్దున్నే. అది ఇంకా బాయ్ బాయ్. వచ్చేసింది మా సైట్ వచ్చిందండి. అది ఈ పక్కనే మా సైట్ చూపించకూడదు. బాయ్ బాయ్. ఇదేమో రోడ్డు, ఫామ్ లోపలికి వచ్చే రోడ్డు. ఇంకా ఇదిగోండి ఇంక పోయి వస్తాలే బండి. నేను కూడా పోతా అని చెప్పి అది కూడా దాని రూమ్లోకి వెళ్ళిపోయింది. అదిగోండి బాయ్.